ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన మాటల తూటాలకు మరింత పదును పెట్టారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ పై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు, విశాఖ నుంచి ఒడిశాకు డ్రగ్స్ వెళ్తున్నాయని ఆరోపించారు. 25,000 కేజీల డ్రగ్స్ ఎన్నికల్లో వాడి ప్రజల మైండ్ ని డ్యామేజ్ చేసి ఓట్లు వేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేసే సత్తా తన ఒక్కడికే ఉందన్నారు కేఏ పాల్. ఆంధ్ర రాష్ట్రం అవినీతి పాలన ఆకాశానికి అంటుకుంది. 25,000 కేజీల, గ్రాములు కాదు, కేజీల డ్రగ్స్ ఎలక్షన్ లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక, భూములు ధూములు మందులు పంచుతుంది సరిపోక, 60 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర. సిబిఐ ఎంక్వైరీ ఇది తెలియగానే నేను డిమాండ్ చేస్తున్నాను, మరొకసారి మీడియా ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. విశాఖపట్నంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రోత్బలంతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరమ్ముతున్నారు? 60,000 కోట్లది 620 కోట్లకి అమ్మారని ఈ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్, లాస్ట్ వీక్ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆనరబుల్ హైకోర్టు. ఇదా ప్రజా పాలన? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? ఆ రోజు 15 కోట్ల రూపాయల క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుండే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను, రుజువులతో రిపోర్టు చేశాను.